హలో అందరికీ మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి మేము ఈరోజు అయితే షిరిడి వచ్చామండి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఓల్డ్ సిటీగా అయితే ఉన్నది చూసారా. సాయిబాబాకి కొండోబా ఇక్కడ సాయి హెరిటేజ్ విలేజ్ అంట, హిస్టరీ విలేజ్ అంట. చూడండి చూసారా, చాలా బాగుంది కదా. ఆ సాయిబాబా గారు ఉన్నప్పుడు మనకి ఏ విధంగా అయితే ఉన్నదో చూడండి. ఇక్కడ ఒక ఆమె అయితే కోళ్ళకి నూకలు అది వేసినట్టు, బాబా గారు కాలం నాటి ల్యాంప్, ఇల్లు. ఈయనెవరో నాకైతే తెలీదు ఫ్రెండ్స్. ఇంకోండి చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడ పిడకలు వేస్తున్నారు. ఇంకండి మేత మేస్తుంది. ఇదే బాబా గారికి ప్రియమైన భక్తుడు అన్నమాట. రోజు బాబా గారు దునికి పుల్లలు ఇక్కడి నుంచి కొట్టుకుని తీసుకెళ్ళేవారు. ఇగోండి ఆ కట్టెలు, ఇంకోండి పిడకలు వేసే ఆమె, ఇంకోండి కట్టెలు కొట్టి ఆయన, అంగోండి దుని చూసారా. ఇవంతా హిందీలో ఉంది. బైజాబాయి మాట, ఇంకా బైజాబాయి మాత, బైజాబాయి మాత. ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయి చూసారా. బైజాబాయి అమ్మ అని చూసారా. బాబా గారు కూర్చుంటే ఇంకోండి బైజాబాయికి బాబా గారు తల్లిలాగా చూసేవారంట. ఆమెని ఒక తల్లిలా భావించి బాబా గారు ఆమె చేత్తో ఫస్ట్ అంటే మొదటిసారిగా ఆహారం తినిపించుకుంటున్నట్టు ఇక్కడ ఆ పిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. బాబా గారు ఈ రోజులో ఉన్నట్టు ఎలాగుండేదో అప్పుడు కూడా అలాగే ఉండేది. చూడండి చూసారా, ఇవన్నీ మొత్తం సేమ్. ఇంకోండి ఇక్కడ టూరిస్టులు అయితే వచ్చారు చూడండి. ఇంకోండి ఇంకోండి ఈయనే బాబు మహారాజు కమ్మరి అంట. ఈయన ఎంత కృష్ణ భక్తుడైతే తినకే అర్థమవ్వదు. ఒకరోజు ఇంకోండి ఈయన భార్య ఆవిడ కొండలు చేసుకుంటుంది. వీళ్ళిద్దరు కుమారుడు అంట. ఆ కుమారుడు వచ్చేసి ఈ మట్టిలో వచ్చేసి పడిపోతాడంట. ఈయన హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ పిల్లని ఈ మట్టిలో తొక్కేసాడంట. అది హిస్టరీ. ఓల్డ్ సిటీ అయితే ఇంకొంది. సాయిబాబా గారు ఆ రోజుల్లో కలరా మసూచి వ్యాధుల్ని తరిమి కొట్టడానికి గోధుమలు విసిరి పిండి వస్తుంది. ఆ పిండిని వీళ్ళు గుమ్మల ముగ్గులు ద్వారా వేస్తారు. అది మాట హిస్టరీ. ఇక్కడ ఈ పిక్స్ అయితే అదే అర్థం. ఇంకోండి లక్షవారం మనకి చావడి ఉత్సవం అయితే అవుద్ది కదా. ఆ పిక్ అయితే ఇక్కడ ఉంది. సాయిబాబా గారు ఎదుగోండి, సాయిబాబా గారు వాళ్ళ ద్వారా ఇంకోండి ఇలా తాళ భజనలతో వాళ్ళు ఊరేగిస్తున్నారు. అది హిస్టరీ. ఇక్కడైతే చిన్న స్మాల్ గోపురం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడైతే ఆ కాలంలో వాడిన రాళ్ళు బాబా గారు చూసారా. ఇవన్నీ కూడా పెళ్ళి చాలా ఉన్నది. సాయిబాబా గారు మొక్కలకి నీళ్ళు ఈ బావిలోనే తీసి వేసేవారంట సాయిబాబా గారు. ఇగోండి ఇప్పుడు చూడండి, ఒక బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయి. ఇప్పుడైతే
ఇంకోండి బాబా గారు మొదట 5 వేలలో భిక్ష తీసుకునేవారు కదా, అందులో మొదటి విల్లు అయితే వీళ్ళది మా బైజాబాయి. ఇంకోండి సాయిబాబా గారు భిక్ష తీసుకుంటున్నట్టు, ఆమె భిక్ష వేస్తున్నట్టు ఆవిడ ఇల్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోండి సాయిబాబా గారికి బట్టలు ఉంటాయి కదా, సాయిబాబా డ్రెస్సెస్ ఈయనే కంపెనీ, అది ఈయనే కుట్టేవారంట. ఆ రోజుల్లో ఫిక్ అయితే ఇలా ఉంటుంది. సో ఆయన ఇల్లు. ఇంకోండి ఇటు పక్క అయితే ఇస్త్రీ పెట్టితో బొగ్గులతో వేసి ఇస్త్రీ చేసేవారంట అది. ఇంకోండి ఆ ఇంటి పైన అయితే చిలకలు చూడండి ఎలా వాలిందో, ఒక చిలక ముద్దుగా క్యూట్గా ఉంది కదా. ఇంకోండి ఆ రోజుల్లో మేదరు వాళ్ళు అంటూ ఉండేవారు కదా. ఇంకోండి తట్టలు అమ్మేవారు. ఇగోండి బాబాగారు ఎక్కువ తట్టలు ఉపయోగించేవారు కదా, అది ఇక్కడే కొనేవారంటే ఇతని దగ్గరే. ఆయన ఇల్లు అయితే ఇది. ఇదైతే ఇదొక బార్బర్ షాప్ మాట. ఇంకోండి ఒక ఆయన అయితే కటింగ్ చేస్తున్నట్టు, ఈయనైతే కటింగ్ చేయించుకున్నట్టు ఉంటుంది పిక్ అది. అన్ని పడిరా తీయి, అంత దగ్గరికి వెళ్ళిపోతే ఒకటి పడతా ఒకటి పడుతుంది. ఇగోండి ఇది తెక్కెడ. బాబా గారు నూనె మిగిలిన పదార్థాలని ఇక్కడే కొనివ్వరంట. అదిగోండి ఆ పిక్. సాయిబాబా గారు